అందరికీ నమస్కారం। ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం। భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా భద్రకాళి అమ్మవారు ఈ వరంగల్ ప్రాంతంలో 9 అడుగుల ఎత్తులో 8 చేతులతో అతి ప్రకాశవంతమైన రూపంతో భక్తులకు దర్శనమివ్వటం ఈ ఆలయంలోని ప్రత్యేకత। ఇక చరిత్రలోకి వెళ్లినట్లయితే దాదాపు 1000 సంవత్సరాల క్రితం స్వయంభుగా వెలిసిన భద్రకాళి అమ్మవారికి చాళుక్యుల రాజు అయినటువంటి 2వ పులకేశి ఆలయాన్ని నిర్మించినాడు। ఆ కాలంలో రాజులంతా యుద్ధానికి వెళ్లే ముందు అమ్మవారిని దర్శించుకొని ఆ తర్వాతే యుద్ధాన్ని ప్రారంభించేవారు। ఆ తర్వాత వచ్చిన కాకతీయ రాజులు అమ్మవారిని కొలిచి అనేక కీర్తి ప్రతిష్టలను పొందినారు। అమ్మవారు వెలిసిన నాటి నుండి 1950 సంవత్సరం వరకు వేలాడుతున్న నాలుకతో రౌద్ర రూపంలో ఉండేవారని, ఆ తర్వాత శాస్త్ర ప్రకారం కొన్ని ప్రత్యేక పూజలను చేయడం వల్ల అమ్మవారు శాంత స్వరూపిణిగా మారిపోయిందని చెబుతూ ఉంటారు। అలా భద్రకాళి అమ్మవారు ఆనాటి నుండి ఈనాటి వరకు వీరభద్ర స్వామి సమేతంగా ఈ ఆలయంలో భక్తులకు దర్శనాన్ని ఇస్తున్నారు। కాకతీయుల కాలం తర్వాత అనేక దాడులను ఎదుర్కొన్న ఈ ఆలయం గణేష్ శాస్త్రి గారి ఆధ్వర్యంలో మగన్లాల్ అనే వ్యాపారి అభివృద్ధి చేసినట్లుగా చెబుతూ ఉంటారు।